నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ కనబరిచిన సత్తాతో గోకవరంలో సంబరాలు అంబరాన్నంటాయి. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. గోకవరంలోని సీఎండీ లేఅవుట్ ప్రాంగణంలో ఉదయం నుంచే భారీ ఎల్ఈడీ స్క్రీన్ను ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తలతో కలిసి కంబాల శ్రీనివాసరావు ఎన్నికల ఫలితాలను వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ దురాగతాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, అక్కడ బీజేపీది చారిత్రాత్మక విజయమని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమర్థవంతమైన నాయకత్వం వల్లే నేడు దేశం ఎంతో సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో తాను చేస్తున్న సేవలను గుర్తించి అధిష్టానం తనకు జగ్గంపేట నియోజకవర్గ బిఎల్ఈ1 బాధ్యతలు అప్పగించడం పట్ల శ్రీనివాసరావు సంతోషం వ్యక్తం చేశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం 248 మంది కార్యకర్తలకు ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించి వారిని బిఎల్ఈ2గా నియమించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఊడవాడలా విజయోత్సవ ర్యాలీ. 3 రాష్ట్రాల్లో పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో కంబాల శ్రీనివాసరావు కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులకు స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి నృత్యాలు చేస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం సీఎండీ లేఅవుట్ నుంచి దేవీచౌక్ మీదుగా గోకవరం గ్రామ శివారు వరకు తీన్మార్ చప్పుళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం ఎస్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎస్ఐఆర్కి ఇన్ఛార్జిగా ఎలక్షన్ కమిషన్కి నా పేరు ప్రకటించి, అలాగే జగ్గంపేటలో దానికి సంబంధించిన కార్యక్రమంలో అనౌన్స్ చేస్తూ కాకినాడలో మా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, అలాగే లక్ష్మీప్రసన్న గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ లక్ష్మీప్రసన్న గారు ఈ విషయాన్ని అనౌన్స్ చేసి నాకు బిఎల్ఏ1గా నియమిస్తూ నాకు ఉత్తర్వులు జారీ చేస్తూ నాకు లెటర్ అందించడం జరిగింది. ఈ లెటర్ అందించక ముందే, బిఎల్ఏ1 అనౌన్స్ చేయక ముందే, రెండో రోజు నాటికే 171 బిఎల్ఏ1 అనౌన్స్ చేస్తే 171, 175 అనౌన్స్ చేస్తే స్టేట్ లెవెల్లో మొట్టమొదటి 2 రోజుల్లోనే బిఎల్ఏ2 248 బూతులు అనమాట. మన జగ్గంపేట నియోజకవర్గంలో 248 బూతులకు సంబంధించి బిఎల్ఏ2ని నియామకం చేస్తూ నేను వాళ్ళకి లిస్టు కూడా పంపించడం జరిగింది. దీని మీద నాకు ఎవరైతే మా రాష్ట్ర అధ్యక్షులు ఈవెన్ మాధవ్ గారు, ఆయన చాలా ఆశ్చర్యపడుతూ ఆయన అభినందనలు తెలియజేయడం కూడా నేను మీడియా వాళ్ళకి అందజేయడం జరిగింది.